హర హర మహాదేవ శంభో శంకర. కుంభమేళకి మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. దానికోసం చక్కగా ట్రైన్లో తినడానికి కావాల్సినటువంటి అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇవన్నీ స్నాక్ ఐటమ్స్. ఇంకా పులిహార, చింతపండు పులిహార, చపాతి, అందులోకి కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మొదటిగా వచ్చిన విషాన్ని ఆ నీలకంఠుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అమృతాన్ని దానవుల పాలవ్వకుండా విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి దాచే క్రమంలో ఒక 4 చుక్కలు అలా భూమి మీద పడ్డాయి. ఆ 4 చుక్కలు పడ్డ ప్రదేశం హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్. నిజంగా మనమున్న టైంలో ఈ కుంభమేళ జరగటం అనేది నిజంగా మన అదృష్టం అన్నమాట. అందుకే మా ఈ ప్రయాణం, మన సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా ఆ అమృత స్నానాలను చేసి తీరుతామన్నమాట. చక్కగా సవే తండ్రి కంకణాలు కట్టుకొని ఇంటి నుంచి బయలుదేరాము. మొత్తం ఇది 9 రోజుల ప్రయాణం. మాకు టికెట్స్ డైరెక్ట్గా దొరకలేదు ప్రయాగ్రాజ్కి. సో మా మరిది దగ్గరికి కాన్పూర్ వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట, చాలా క్షేమంగా మమ్మల్ని గమ్యం చేర్చమని. హర హర మహాదేవ శంభో శంకర. ఆయన తోడుంటే ఎలాంటి కష్టాన్నైనా ఇట్లే దాటేయచ్చని నాకు గట్టి నమ్మకం అన్నమాట. ఇక బయలుదేరాం. మొదటిగా కారులో విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి ట్రైన్ ఝాన్సీకి, ఝాన్సీ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ట్రైన్ కాన్పూర్కి. జర్నీ అంతా చాలా మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.